సొసైటీ చెప్పుకుంటున్నాం. శాతవాహనాస్లో సొసైటీ చెప్పుకుంటున్నాం. దాంట్లో సొసైటీ కింద ఏమేమి ఆస్పెక్ట్స్ కవర్ చేయాలి అనుకున్నాం మనం? క్యాస్ట్ సిస్టమ్, మ్యారేజ్, పొజిషన్ ఆఫ్ ఉమెన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొఫెషన్స్, ఫ్యామిలీ సిస్టమ్ ఎలా ఉండింది, ఇవన్నీ కవర్ చేయాలి అని అనుకున్నాం కదా. దాంట్లో క్యాస్ట్ సిస్టమ్ కంప్లీట్ అయిపోయింది. శాతవాహన టైంలో క్యాస్ట్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉండిందా లేదా? అసలు ఇప్పుడు ఆ క్యాస్ట్ సిస్టమ్ బై ప్రొఫెషన్ వచ్చింది అన్నాం కదా, అది ఎలా వచ్చింది అనేది చూద్దాం. ఓకేనా? డిఫరెంట్ క్యాస్ట్స్ ఏంటి అండ్ వాళ్ళు చేస్తున్న ప్రొఫెషన్స్ ఏంటి. ఓకే, సో ఫస్ట్ మనం నియర్లీ 18 క్యాస్ట్లు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. వాటి పేర్లు చూద్దాం ఫస్ట్, ఆ తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు అనేది మీకు పేరుని బట్టే సగం అర్థమైపోతుంది. ఓకే, సో ఇది తెలుగులో రాయనా ఇంగ్లీష్లోనే రాయాలా? ఇది కూడా ఇంగ్లీష్. తెలుగులో వద్దా? అంటే పేరు తెలుగులో ఉంటది కదా, ఇంగ్లీష్లో మీకు చదవడానికి ఇబ్బంది అవుతుందేమో అని అడుగుతున్నా. లేదు ఇంగ్లీష్లోనే రాయమంటే రాస్తాను, నాదేం లేదు. తెలుగు ఇంగ్లీష్ ఏదో ఒకటి ఫాస్ట్ గా చెప్పండి. ఇంగ్లీష్. ఇంగ్లీష్లోనే రాయనా? సరే. హాలికులు, సేతి, సేలవద్దిక, స్వర్ణకార, గతిక, తిలపిసక, గోలిక, కసకార, ఉదక యంత్రిక, సార్తవాహ, కులరిక, కొలిక, వెజ और విజ, దశక, నైషద, చమకార, మార్ధక, వత్సకార, కుశీలవ, సౌంధిక, కుసరణకార, మాలకార, వధిక. ఇవి శాతవాహన టైంలో ఉన్న ప్రొఫెషన్స్. ఓకే, వీటి పేర్లు ఇవి. సో వీళ్ళు ఏమేం చేస్తారు అనేది ఒకసారి చూద్దాం. వీటిల్లో ఏ ఒక్కటైనా అడిగేదానికి స్కోప్ ఉంది. గ్రూప్ 1 మెయిన్స్ లో మీరు సొసైటీ సోషియో ఎకనామిక్ కండిషన్స్ గురించో
అట్లా రాయాల్సి వచ్చినప్పుడు వీటిల్లో కొన్ని ఇంపార్టెంట్వి నేను రౌండ్ చేస్తాను. ఆ పేర్లు మాత్రం లైక్ ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాష్ బై ప్రొఫెషన్స్ ఉండేవి అన్నట్లు ఒక పాయింట్ రాస్తే సరిపోతుంది. కానీ గ్రూప్ 2కి మాత్రం ఇందులో ఉన్న ఏ ఒక్కదాని గురించి అయినా మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ లో అడిగేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి అన్ని చదవాల్సిందే. ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కరు దేనికి ఐ మీన్ ఏం పని చేసేవాళ్ళు అనేది చూద్దాం. హాలికులు. హాలికులు అంటే హాలం. హలం అంటే ఏంటి? నాగలి అంటాం చూడండి. కల్టివేషన్ లో వాడతారు కదా ఇట్లా పొలంని దున్నడానికి, దాన్ని హలం అంటారు. హలం పట్టి అని అంటారు కదా. హలం హలం అంటే నాగలి. నాగలిని దేనికి వాడతారు? పొలాన్ని దున్నడానికి. సో పొలం నాగలి పట్టి దున్నే పని చేసే వాళ్ళని హాలికులు అంటారు. నథింగ్ బట్ హాలికులు మీన్స్ ఎవరు? హాలికులు అంటే రైతు, ఫార్మర్స్, ఫార్మింగ్ చేసేవాళ్ళు. ఓకే, అగ్రికల్చర్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళని హాలికులు అని చెప్పి పిలిచేవాళ్ళు. నెక్స్ట్ సేతి. ఈ సేతి అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సేతి చూడండి, ఇది ఇప్పుడు ఒక వర్డ్ కి సిమిలర్ గా ఉంది సేతి అనేది. మీరు ఈ పేరు ఎప్పుడన్నా విన్నారా? శెట్టి అని. శెట్టి అని క్యాస్ట్ లేదా ఇప్పుడు? శెట్టీస్ అనే పేరు విన్నారా లేదా? yes ma'am. ఇది ఒక క్యాస్ట్ కదా, శెట్టి గారు అట్లా అంటారు చూడండి, శెట్టీస్. Yes ma'am. వీళ్ళు ఏం చేస్తారు జనరల్ గా ఈ శెట్టీస్ అనేవాళ్ళు? ఎక్కువగా అంటే అందరని కాదు, బట్ మోస్ట్లీ శెట్టీస్ అందరూ దే బి ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రేడింగ్. ఏదన్నా వ్యాపారం చేస్తూ ఉంటారు, ట్రేడర్స్ గా ఉంటారు వీళ్ళు ఎక్కువగా. అవునా? Yes ma'am. వీళ్ళు యాక్చువల్ గా ఈ పదం మనకి శెట్టి గాని సేతి అన్నా కూడా ట్రేడర్సే. ఈ పదం మనకి ఎలా వచ్చింది అని అంటే మనకి తర్వాత వస్తుంది, ఎకానమీలో వస్తుంది. ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళు ఏం చేశారు అని అంటే వాళ్ళకి ఒక్కొక్క ఐ మీన్ ఆ క్యాస్ట్ వాళ్ళంతా, ఆ ప్రొఫెషన్ వాళ్ళంతా కలిపి ఒక గ్రూప్ గా ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్. వీళ్ళందరూ ఒక గ్రూప్ గా, లేదంటే మనము మామూలుగా ఒక ట్రేడ్ యూనియన్, ఒక అసోసియేషన్ అట్లా అంటాం చూడండి. చిన్న చిన్న పనులు చేసే వాళ్ళకి కూడా ఒక యూనియన్ ఉంటది కదా. ఈవెన్ ఆటో నడిపే వాళ్ళకు కూడా ఆటో వర్కర్స్ యూనియన్ అని అట్లా అంటారు కదా. Yes ma'am. అట్లా ఒక్కొక్క ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళందరూ కలిపి ఒక యూనియన్ గా, ఒక గ్రూప్ గా ఫామ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇది శాతవాహనాస్ టైం నుంచే ఉంది. అండ్ అట్లాంటి వాటిని శాతవాహనాస్ టైంలో శ్రేణీస్ అని అంటారు. ఒక్కొక్క శ్రేణి వ్యవస్థ అంటారు. శ్రేణి సిస్టమ్ అనేది వీళ్ళ టైం నుంచి ఉంది. అంటే ఒక్కొక్క అసోసియేషన్, ఒక గ్రూప్ లాగా. ఈ ఒక్కొక్క శ్రేణికి ఒక హెడ్ ఉంటాడు. ఒక్కొక్క శ్రేణికి ఎవరుంటారు? ఒక హెడ్ ఉంటాడు. అండ్ ఈ హెడ్ ని శ్రేష్ఠి అంటారు. ఏమంటారు? శ్రేష్ఠి. శ్రేణికి హెడ్ శ్రేష్ఠి. ఈ శ్రేష్ఠియే తర్వాత శెట్టి అయింది. ఇది ఇప్పుడు మనం శెట్టి అంటున్నాము, అప్పుడు ప్రాకృత వర్డ్ ఫర్ శ్రేష్ఠి ఈజ్ సేతి. సేతి అంటే వ్యాపారస్తులు. ఏదో ఒక ట్రేడింగ్, అది డొమెస్టిక్ ట్రేడ్ అవ్వచ్చు, ఫారిన్ ట్రేడ్ అవ్వచ్చు. ఫారిన్ ట్రేడ్ అంటే దాంట్లో మళ్ళీ ఫారిన్ ట్రేడ్ చేసే వాళ్ళని వేరే పేరుతో పిలుస్తారులేండి. ట్రేడింగ్ అంటే చిన్న చిన్న వ్యాపారం మొదలుకొని ఏ వ్యాపారం అయినా చేసే వాళ్ళని ఏమంటారు? సేతి. ఏమంటారు? సేతి. సేతి. హాలికులు అంటే ఫార్మింగ్. నెక్స్ట్ సేలవద్దిక. పేరులోనే ఉంది చూడండి, సేలవద్దిక. సేల అంటున్నాం. ఈ సేల అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే శిల అనే పదం నుంచి సేల వచ్చింది. శిల అంటే ఏంటి? శిల అంటాం కదా. శిల అంటే స్టోన్, రాయి.
శిల అంటే రాయి కదా. సో శిల నుంచి శేలవద్దిక అని వచ్చింది. అంటే వీళ్ళు ఏమై ఉంటారు? శిలలను చెక్కేవాళ్ళు, అంటే శిల్పులు. ఎవరు వీళ్ళు? శేలవద్దికులు అంటే ఎవరు? శిల్పులు, అంటే స్కల్ప్టర్స్. స్కల్ప్చర్స్ ని చెక్కేవాళ్ళు స్కల్ప్టర్స్ కదా. ఆ స్కల్ప్టర్స్ ని శాతవాహన టైంలో ఏమని పిలిచేవాళ్ళు? శేలవద్దికలు అని చెప్పి పిలిచేవాళ్ళు. నెక్స్ట్ స్వర్ణకార, అగైన్ పేర్లోనే ఉంది. స్వర్ణ అంటే గోల్డ్. గోల్డ్, స్వర్ణకార అంటే గోల్డ్ స్మిత్, బంగార పని చేసేవాళ్ళు. ఓకే. నెక్స్ట్ గతిక. ఏంటి నెక్స్ట్? ఇది గతిక. గతిక. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూస్తే పేరు ద్వారానే పెట్టచ్చు. గతిక అని అంటున్నాను. గతిక అంటే ఇది గంధం లాగుంది కదా. గంతిక అనేది గతిక అయింది అనుకోండి. గంధం, గంధం అంటే గంధం, ఇట్లాంటివన్నీ లైక్ మంచి పర్ఫ్యూమ్స్ అట్లాంటివి కదా. పర్ఫ్యూమ్స్, తర్వాత స్పైసెస్, ఇట్లాంటివి ఉంటాయి చూడండి. సో ఇట్లాంటి వాటి మీద ఐ మీన్ ఇట్లాంటివి తయారు చేసేవాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్. పర్ఫ్యూమ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళని ఏమని పిలుస్తారు? గతిక. గతిక. నెక్స్ట్ వన్ తిల పిసక. నెక్స్ట్ వన్ ఈస్ తిల పిసక. తిల అనుంది ఇక్కడ కూడా మళ్ళీ. తిల ఈజ్ నథింగ్ బట్ ఆయిల్. తిల అంటే ఆయిల్. ఓకే. తిల పిసక అంటే ఆయిల్ స్విండ్లర్స్. అంటే గానుగా అంటారు చూడండి, నూనె గానుగలు. ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ కదా ఇది బాగా. మనము ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వాడకుండా గానుగలో తయారు చేసిన నూనె వాడదాము అట్లా అంటారు కదా. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటారు చూడండి. అట్లా తయారు చేసే వాళ్ళని ఆయిల్ స్విండ్లర్స్ అంటారనమాట. వాళ్ళని శాతవాహన టైంలో ఏమంటారు? తిల పిసక అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఇది కూడా పేర్లోనే ఉంది. గోలిక. గో అంటే గోవు. గోవులను కాసుకునేవాళ్ళు అంటే పాస్టోరలిస్ట్. అంటే ఆవులని వాటిని మేపుకుంటూ వాళ్ళ లైవ్లీహుడ్ ని కొనసాగించే వాళ్ళని ఏమంటారు? పాస్టోరలిస్ట్స్. గోలిక. మీరు ఇంక ఇది మర్చిపోండి, జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కసకార. కసకార అని అంటున్నాం. కసకార అంటే కంచు పని. కంచు ఐడియా ఉందా? కంచు అంటే ఏంటి? కంచుని ఏమంటాం ఇంగ్లీష్ లో? బ్రాస్ ఉంటది కదా, దాని రిలేటెడ్ పనులు చేసేవాళ్ళు, బ్రాస్ వర్క్ చేసేవాళ్ళు కసకార అంటే. ఓకే. నెక్స్ట్ ఉదక యంత్రిక. ఉదక యంత్రిక అంటున్నాం. మళ్ళీ ఇక్కడ పేర్లోనే ఉంది ఉదక. ఉదక అనే వర్డ్ ఉదకం అనే దాని నుంచి వచ్చింది. ఉదకం అంటే నీళ్లు, ఉదకం అంటే వాటర్. సో ఉదక యంత్రిక అంటే వాటర్, ఐ మీన్ ఇరిగేషన్ కోసము వాటర్ ని యూజ్ చేయడానికి పనికొచ్చే మెషిన్స్ ఉంటాయి కదా, వాటిని తయారు చేసే వాళ్ళని ఉదక యంత్రికులు అంటారు. ఓకే. వాటర్ మెషిన్స్ సంథింగ్ ఏదో అలా అనుకోండి, నీటి యంత్రాలు, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళని ఏమంటారు? ఉదక యంత్రిక. ఉదక యంత్రిక అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. 10th వన్ సార్తవాహ. ఏంటిది? సార్తవాహ. ఈ సార్తవాహ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి, చాలా డైనాసిటీస్ లో రిపీట్ అవుతుంది ఈ సార్తవాహ అనే ప్రొఫెషన్. సార్తవాహులు అంటే ఎవరు అనంటే ఫారిన్ ట్రేడ్ చేసేవాళ్ళు, ఫారిన్ ట్రేడర్స్.
అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు, వాళ్ళని ఏమంటారు? శార్దవాహ. సార్తవాహ అంటారు. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కులరిక. కులరిక అంటే కుమ్మరి పని చేసేవాళ్ళు, పాటరీ చేసే వాళ్ళని ఏమంటారు? కులరిక. కులరిక. నెక్స్ట్ కొలిక. ఇది వెరీ 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 ఇంపార్టెంట్, కొలిక. ఎందుకంటే ఇది మనకు ఒక చోట ఇన్స్క్రిప్షన్ లో వస్తుంది, కొలిక శ్రేణి అని. కొలిక, కొలిక అంటే ఏంటి అని అంటే వీవర్స్. కొలిక అంటే వీవర్స్, చేనేత పని చేస్తారు కదా, నేత పని, వాళ్ళని ఏమంటారు? వాళ్ళని కొలిక. కొలిక. అండ్ ఇది మీకు ఆల్రెడీ తెలుసు, విజ అంటే డాక్టర్. రాజ విజ అని చెప్పాను కదా. సో దాంట్లో విజ అంటే డాక్టర్స్ విజ అంటే. నెక్స్ట్ దస్సక. దస్సక అంటే ఫిషర్మెన్, మత్స్యకారులు. దస్సక అంటే ఫిషర్మెన్. నెక్స్ట్ నైషద. ఇది కూడా నైషద అని పేరు. నైషదం అంటే ఫారెస్ట్ అన్నమాట. సో నైషదులు అంటే హంటర్స్, అడవిలో పోయి వేటాడి బ్రతికే వాళ్ళని ఏమంటారు? నైషద అంటారు. నెక్స్ట్ పేర్లోనే ఉంది చూడండి, చమకార. చమ అంటే చర్మకి దగ్గరగా ఉందా ఇది? చమకార అంటే లెదర్ వర్క్స్ చేసేవాళ్ళు, లెదర్ వర్క్స్ చేసే వాళ్ళని ఏమంటారు? చమకారులు అంటారు. నెక్స్ట్ మార్ధక. నెక్స్ట్ వన్ ఈస్ మార్ధక. మార్ధక అంటే ఏమని చెప్పచ్చు అంటే, వీళ్ళని వాయిద్యాలు ఉంటాయి కదా, ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళని మార్ధక అంటారు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని ప్లే చేసే వాళ్ళని ఏమంటారు? మార్ధక అంటారు. నెక్స్ట్ వత్సకార. వత్సకార అంటే బుట్టలు ఉంటాయి కదా, చిన్న చిన్న బుట్టలు, గంపలు అంటామే, అట్లాంటి వాటిని తయారు చేసేవాళ్ళు. అంటే లైక్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ అనుకోండి, హౌస్ హోల్డ్ ఐటమ్స్ ని తయారు చేసే వాళ్ళను, మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళని ఏమంటారు? వత్సకార అంటారు. ఇదేమంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ కుశిలవ. కుశిలవ అంటే వీళ్ళు ఎవరంటే డ్రామాలు వేసేవాళ్ళు, ఆర్టిస్టులు, డ్రామా ఆర్టిస్ట్. కుశిలవ అంటే డ్రామా ఆర్టిస్టులు. ఓకే. నెక్స్ట్ సౌందిక. సౌందిక అంటే కళ్ళు. ఐడియా ఉందా మీకు? కళ్ళు కళ్ళు అంటాం కదా. కళ్ళు గీసే వాళ్ళు ఉంటారే, కళ్ళు గీత అంటాం చూడండి. టాడీ టాపర్స్ అంటాం. టాడీ టాపర్స్ అంటాం వీళ్ళని. తాటి చెట్టు కళ్ళు గీస్తారు చూడండి, అట్లాంటి వాళ్ళని సౌందికులు అంటారు. కళ్ళు గీత కార్మికులు అంటాం. టాడీ టాపర్స్, సౌందికులు. ఓకే. నెక్స్ట్ కుసరణకార. కుసరణకార అంటే బ్లాక్ స్మిత్, కంసాలి పని చేసేవాళ్ళు, బ్లాక్ స్మిత్. నెక్స్ట్ మాలకార. పేర్లోనే ఉంది కదా, మాల, పూలమాల అంటే ఫ్లోరిస్ట్స్, పూల వ్యాపారం చేసే వాళ్ళని మాలకార అంటారు. నెక్స్ట్ వధిక. వధిక అంటే కార్పెంటరీ వర్క్. వధిక అంటే కార్పెంటరీ వర్క్ చేసే వాళ్ళని వధికులు అంటారు. ఓకే. వీటన్నిటిలో మనము కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిందేది వచ్చేసి, ఈ ఉదక యంత్రికుల గురించి మనము అగ్రికల్చర్ దగ్గర మళ్ళీ రిపీట్ అవుతుంది, సార్తవాహ రిపీట్ అవుతుంది, కొలిక ఈజ్ వెరీ ఇంపార్టెంట్, తిలపిసక ఇంపార్టెంట్, తర్వాత హాలికులు. అంతే, ఇవి చాలు. మనం గ్రూప్ 1 మెయిన్స్ లో రాసేటప్పుడైనా ఈ పేర్లు, సేతి, ఈ పేర్లు రాస్తే సరిపోతుంది. లేదు మీకు ఏమి గుర్తొస్తే అవి రాయొచ్చు ఎగ్జాంపుల్స్ కింద, బట్ ఇవి మోర్ ఇంపార్టెంట్ అన్నమాట.
అండ్ ఇప్పటి వరకు రిపీట్ అయినవి కూడా ఇవే, కాబట్టి ఇవి మర్చిపోకూడదు. ఓకే, సో ఇవి డిఫరెంట్ డిఫరెంట్ క్యాస్ట్స్ శాతవాహనాస్ టైంలో అండ్ వాళ్ళు చేసిన ప్రొఫెషన్స్. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. వీళ్ళ టైంలో ఫ్యామిలీ సిస్టమ్ ఎలా ఉంది? శాతవాహన టైంలో ఫ్యామిలీ సిస్టమ్ ఎలా ఉండింది అనేది చూస్తే, శాతవాహన టైంలో ఉన్న ఫ్యామిలీ సిస్టమ్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. శాతవాహన టైంలో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండింది. ఓకే, అండ్ ఆ ఫ్యామిలీలో హెడ్ ఎవరు ఉండేవాడు? ఫాదర్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, అంతేనా? ఎస్ మ్యామ్. ఎందుకు? ఇది పాట్రియార్కల్ సొసైటీయే కదా ఆ టైంలో, పాట్రియార్కల్ సొసైటీయే. సో ఫాదర్ ఓన్లీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే, బట్ ఉమెన్ కి ఇంపార్టెన్స్ అయితే ఉండేది. ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అనంటే, వీళ్ళు ఫాలో అయిన సిస్టమ్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అయినా కూడా జాయింట్ ప్రొఫెషన్ ఉండేది కాదు. జాయింట్ ప్రొఫెషన్ ఫాలో అవ్వలేదు. అర్థమవుతుందా? అంటే ఏంటి, జాయింట్ ఫ్యామిలీ ఉన్నా కానీ జాయింట్ ప్రొఫెషన్ ఫాలో అవ్వలేదు అంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 5 మంది ఉంటే 5 మంది ఒకటే వృత్తిలో లేరు, ఒకటే ప్రొఫెషన్ లో లేరు. 5కు 5గురు వేరే ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మనకు ఒక చోట ఏమని చెప్తారంటే, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనస్ దేర్ ఆర్ సమ్ ఫ్యామిలీస్ వేర్ ఈవెన్ దెర్ ఆర్ నియర్లీ 10 to 11 ప్రొఫెషన్స్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ అని చెప్పి. అంటే ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు డిఫరెంట్ 10-11 ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి అంటారనమాట. అంటే జాయింట్ ఫ్యామిలీ ఉండింది కానీ వాళ్ళు డిఫరెంట్ ప్రొఫెషన్స్ ని ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి అంటున్నాం. ఓకే, సో ఇది ఫ్యామిలీ సిస్టమ్. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది, పొజిషన్ ఆఫ్ ఉమెన్. మేడం వాళ్ళ క్యాస్ట్ డిఫరెంట్ ఉంటుంది మేడం అప్పుడు. క్యాస్ట్ డిఫరెంట్ అని ఉండాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళ వాళ్ళ విష్ అన్నమాట అది. అది వాళ్ళ దాంట్లోనే ఉంటూ ఆ ప్రొఫెషన్ ని అంటే చేయొచ్చు. ప్రొఫెషన్ బట్టి క్యాస్ట్ ఇస్తారు. అట్లని కాదు, అంటే ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు ఆ క్యాస్ట్ తీసుకోవచ్చు, బట్ తీసుకోవాలన్న రూల్ ఏం లేదు. కానీ ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ మారడానికి లేదు. ఓకే, అంటే ఇప్పుడు అందరూ బ్రాహ్మణిజం తీసుకోవడానికి అవుతుందా మేడం? ఇప్పుడు చెప్తాను, అది కూడా వస్తుంది మనకి రిలీజియన్ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శాతకర్ణి 1 ఉన్నాడు కదా, అవును మేడం. శాతకర్ణి 1 యాక్చువల్ గా వీళ్ళు క్షత్రియాస్ కదా. అవును. కానీ వీళ్ళు వైదిక మతం, ఐ మీన్ యజ్ఞాలు యాగాలు చేశాడు కదా శాతకర్ణి 1, అవును చేసి బ్రాహ్మణిజం తీసుకున్నాడు ఈయన. మేడం. ఓకే, వాయిస్ గ్లిచ్ అవుతుంది మేడం, వినిపించట్లేదు. వినిపించట్లేదా? అందరికి అట్లాగే అవుతుందా? No, ma'am. ఓకే, ఒకసారి చూడండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉందేమో. వీళ్ళు బై బర్త్ క్షత్రియాస్, కానీ ఈయన వాంటెడ్ గా యజ్ఞాలు యాగాలు చేసి బ్రాహ్మణిజం తీసుకున్నాడు. అంటే హీ వాస్ కన్వర్టెడ్ ఇంటూ బ్రాహ్మణ్, Ma'am, sorry for కన్వర్టెడ్ the యాజ్ అ interruption. బ్రాహ్మణ్ అన్నమాట. కానీ బ్రాహ్మణిజం తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మారలేదు. Ma'am, మేడం sorry for గౌతమి the పుత్ర శాతకర్ణి interruption. కాదు. May I ask you one question, ma'am? చెప్పండి. Ma'am, Srimukha unnar kada, he is belonging to Kshatriya or Brahmana? శ్రీముఖ క్షత్రియానే. Okay. Since Jainism. fine. చెప్పండి. చెప్పండి, ఏదో డౌట్ అడుగుతున్నారు.
No, ma'am. Actually, I want to know. Srimukha, the founder, is a Kshatriya or a Brahmana. Since then, all of them followed only one caste, or are they changed anything? అనేది అడగాలనుకున్నా. లేదు, అందరూ బ్రాహ్మణిజం తర్వాత నుండి ఫాలో అయ్యారు వాళ్ళు. శాతకర్ణి 1 తర్వాత ఆల్మోస్ట్ అందరూ మనము ఈవెన్ గౌతమిపుత్ర అంటే శాతకర్ణి దగ్గర కూడా did they చూస్తే perform like a Hiranyagarbha kind of a yagna or yaga? Because Dantidurga basically is a Brahmin. So to become as a Kshatriya, founder of Rashtrakuta, she performed Hiranyagarbha. నేను మీకు చెప్పాను శాతకర్ణి 1 దగ్గర ఆయన చేసిన మొత్తం యజ్ఞాస్ అండ్ యాగాస్ ఏమేమి అని చెప్పి ఒక లిస్ట్ చెప్పేటప్పుడు ఐ టోల్డ్ యూ ఏమేమి యజ్ఞాలు చేశాడు ఆయన, గుర్తుందా మీకు? అశ్వమేధ యాగాస్ 2, రాజసూయ యాగం 1, అనారంభనీయ యాగం అని 1, అగ్నితేయ అని 1, దశరాత్ర యాగాలు అని చెప్పి 3, హిరణ్య గర్భ అని 1. సో ఇట్లా డిఫరెంట్ యజ్ఞాస్ అండ్ యాగాస్ చేసి హీ టుక్ బ్రాహ్మణిజం. అంటే బ్రాహ్మణత్వం అనేది ఏంటి అంటే వన్ హూ పర్ఫార్మ్స్ యజ్ఞాస్ అండ్ యాగాస్ వాళ్ళకి బ్రాహ్మణత్వం వస్తుంది అని నమ్ముతారు. అది కూడా ఇన్ని యజ్ఞాలు చేసిన తర్వాత హీఈస్ ఎలిజిబుల్ టు బికమ్ ఎ బ్రాహ్మిన్ అని చెప్పి అతను బ్రాహ్మణత్వం తీసుకున్నాడు. అండ్ ఆ తర్వాత వాళ్ళంతా దే కంటిన్యూ టు బి బ్రాహ్మిన్స్. అందుకే బ్రాహ్మిన్స్ కి టాప్ మోస్ట్ పొజిషన్ ఉన్నది వీళ్ళ టైంలో అని చెప్పి చెప్పుకున్నాం క్యాస్ట్లలో. ఈవెన్ గౌతమిపుత్ర శాతకర్ణికి కొన్ని టైటిల్స్ ఉన్నాయి, గుర్తున్నాయా మీకు? ఏక బ్రాహ్మణ్ అని, ఏక బ్రాహ్మణ్ అని ఒకటి ఉంది. తర్వాత ద్విజవర కుటుంబ వర్ధన అని ఒకటి ఉంది, గుర్తుందా? ద్విజవర కుటుంబ వర్ధన అని చెప్పి ఉంది. ద్విజులు అంటే ద్విజ మీన్స్ బ్రాహ్మిన్స్. సో ద్విజవర కుటుంబ వర్ధన అంటే బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ ని ప్యాట్రనైజ్ చేసిన వాడు అనే మీనింగ్ వస్తుంది. అంటే బికాస్ హీఈస్ అ బ్రాహ్మిన్, అతను బ్రాహ్మిన్స్ ని సపోర్ట్ చేశాడనమాట. అండ్ ఇంకొక టైటిల్ కూడా ఉంది గౌతమిపుత్రకి, మీరు గమనిస్తే క్షత్రియ దర్పమాన మర్దన అని, గుర్తుందా? అంటే క్షత్రియ దర్పం మీన్స్ ప్రైడ్. సో క్షత్రియాస్ అప్పటి వరకు గ్రేట్ అని ఫీల్ అవుతున్న క్షత్రియాస్ యొక్క ప్రౌడ్ ని కంట్రోల్ చేసేసిన వాడు అన్న మీనింగ్ వస్తుంది అనమాట. సో క్షత్రియ దర్పమాన మర్దన ఇస్ ద టైటిల్ టుక్ బై గౌతమిపుత్ర శాతకర్ణి. వీటన్నిటిని బట్టి మనకి వీళ్ళు ఫాలో అయిన ప్రొఫెషన్ బ్రాహ్మణిజం అని తెలుస్తుంది. సో శాతవాహనాస్ టైంలో చాతుర్వర్ణ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉండింది. డిఫరెంట్ క్యాస్ట్ల వాళ్ళు డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉండేవి. బట్ అది ఎట్లా ఉండేదంటే ఒక ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఒకటే ప్రొఫెషన్ ఫాలో అవ్వాలి అన్న రూల్ ఏమీ లేదు. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉన్నది, అంటే జాయింట్ క్యాస్ట్లు ఉండేవి, జాయింట్ ప్రొఫెషన్స్ మాత్రం ఉండేవి కాదు. కానీ ఒకసారి అంటే ఒక ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు ఆ క్యాస్ట్ లో ఉండాలనేం లేదు. నేను అందుకే చెప్పింది బై బర్త్ కాదు అని. బై బర్త్ కాదని ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు జస్ట్ లైక్ ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ బ్రాహ్మణ్ అనుకోండి, బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టిన ఒక పిల్లోడు అతను బ్రాహ్మణిజమే తీసుకోవాలి అని కానీ, లేదా బ్రాహ్మణ్ కాబట్టి ఓన్లీ వేదాలు చదవాలి, యజ్ఞాలు యాగాలే చెయ్యాలి అని కానీ లేదు. ఇతనికి ఏది ఇష్టమైతే అది చెయ్యొచ్చు. ఇఫ్ హీ లైక్ డూయింగ్ ట్రేడింగ్, దెన్ అతను ట్రేడింగ్ చేయొచ్చు, అదే ఫ్యామిలీలోనే కంటిన్యూ అవుతూ. బట్ ఇతను బ్రాహ్మణ్ గానే ఉండొచ్చు. వన్ మోర్ క్వశ్చన్ యాక్చువల్ గా అంటే లేటర్ వేదిక్ పీరియడ్ నుంచి కూడా ఫస్ట్ ఐ మీన్ ఎర్లీ వేదిక్ పీరియడ్ లో దర్ ఇస్ నో కంపల్షన్ ఆఫ్ అంటే బేసిస్ ఆన్ ప్రొఫెషన్ caste were actually divided into chaturvarnas as per as Manu script and all, Manusmriti. But later Vedic period, so this caste system became as on basis of birth kada. So does it only applied for the people who are in a hierarchical position or commoners అనేది నా క్వశ్చన్ మ్యామ్. బికాస్ ఓన్లీ ఫర్ ద పీపుల్ హూ ఆర్ శాతవాహనస్, వాళ్ళు క్షత్రియాస్, దే ఆర్ ద ఎంపరర్స్ అండ్ కింగ్స్ కాబట్టి ఇట్స్ అప్లికబుల్.
బట్ వాట్ అబౌట్ ద జనరల్ పీపుల్ ఇన్ జనరల్ గా అలాంటి అవైలబిలిటీ ఉండేదా? లేకపోతే మీరు చెప్తున్నట్టుగానే నో కంపల్షన్ ఆన్ నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ బర్త్, ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రొఫెషన్ అని ఏమన్నా అలా ఉందా? ఐ వాంట్ టు క్లియర్ గెట్ గా చెప్తున్నాం కదా, ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రొఫెషన్ మాత్రమే. మనకి ఏమని మనకి మీరు ఒకసారి బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ కూడా చూడండి, దాంట్లో తెలుగులో క్లియర్ గా ఏమని ఉంటది, వృత్తుల ఆధారంగా మాత్రమే కులాలు ఏర్పడ్డాయి. ఓకే, వృత్తులను బట్టి కుల వ్యవస్థ రూపుదిద్దుకునింది. దీన్ని బట్టి కులానికి మూలం వృత్తి అని చెప్పచ్చు. అంటే అది ఒపీనియన్ పర్సెప్షన్ ఆఫ్ ది ఆ పీరియడ్ లో, కానీ అంటే అది ఏ పీరియడ్ అనేది మెన్షన్ చేశారా మ్యామ్? అంటే శాతవాహనస్ టైంలోనే జనరల్ గా కదా బట్టి లేటర్ మనం వేదిక్ చెప్పుకుంటున్నది. పీరియడ్ నుంచి కూడా చతుర్వర్ణాస్ అనేది ఉండింది కదా మ్యామ్. అవును అవును, కానీ అప్పుడు అట్లే ఉంది. నేను ఇప్పుడు మనం మాట్లాడుకున్నది శాతవాహన టైంలో అయితే అట్లాగే ఉంది. ఓన్లీ బై ప్రొఫెషన్ మాత్రమే క్యాస్ట్ వాస్ డిటర్మైన్డ్. ఓన్లీ ప్రొఫెషన్ వైజ్. ఎస్, ప్రొఫెషన్ వైజ్ మాత్రమే. ఆ ఓకే విషయం మనకి ఓకే ఎట్లా తెలుస్తుంది? దీనికి సోర్స్ ఏంటి అని అంటే అర్థశాస్త్ర. కౌటిల్య రాశాడు కదా అర్థశాస్త్ర. కౌటిల్య. హీ కౌటిల్య, yes. రోట్ దట్ ఏమని, వీళ్ళ టైంలో బై ప్రొఫెషన్ క్యాస్ట్ వాస్ డిటర్మైన్డ్ అని చెప్పి చెప్పాడు. ఓకే ఓకే మ్యామ్. ఓకే, అంటే we లేటర్ have వేదిక్ లో some information, that's the reason. I'm so sorry, I just wanted to get clarification. ఇట్స్ ఓకే, నో అందుకని అడిగాను ప్రాబ్లం. మ్యామ్. డౌట్ ఉంటే అడగడంలో తప్పేం. యా మ్యామ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓకే, పొజిషన్ ఆఫ్ ఉమెన్ లోకి వెళ్దామా? విమెన్ పొజిషన్, ఈవెన్ దో ఇది పాట్రియార్కల్ సొసైటీ అని మనం అన్నా గానీ విమెన్ ఎంజాయ్డ్ వెరీ హై పొజిషన్. చాలా మంచి పొజిషన్ ని ఎంజాయ్ చేశారు వీళ్ళు. అది మనం ఎలా చెప్తాము అనే దానికి కొన్ని కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చూద్దాము. దే వర్ ట్రీటెడ్ ఈక్వల్ టు మెన్. దే వర్ ట్రీటెడ్ equal treatment with they enjoyed equal treatment with men during the time of శాతవాహనాస్ అన్నమాట, ఉమెన్. సో ఎట్లా అంటే మీరు ఒకసారి చూస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. నానఘాట్ ఇన్స్క్రిప్షన్ వేసింది ఎవరు? దేవి నాగనిక. దేవి నాగన్. నాసిక్ ఇన్స్క్రిప్షన్ వేసింది కృష్ణ లేదా కన్హ బాలశ్రీ. బాలశ్రీ. బాలశ్రీ కదా, గౌతమి బాలశ్రీ. ఇది నాసిక్ ఓకే, నానఘాట్ ఇన్స్క్రిప్షన్ దేవి నాగానిక. సో వీళ్ళిద్దరూ ఏమంటారు, రాయల్ ఉమెన్ కదా, రాయల్ ఫ్యామిలీకి చెందిన ఉమెన్. సో వీళ్ళు ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ లో గౌతమి బాలశ్రీ గాని, నానఘాట్ ఇన్స్క్రిప్షన్ లో దేవి నాగానిక గాని వాళ్ళకి ఇన్స్క్రిప్షన్స్ వేయగలిగేంత ఫ్రీడమ్ ఉంది అని అనొచ్చు కదా. ఇన్స్క్రిప్షన్స్ వేయడం అంటే జస్ట్ ఇన్స్క్రిప్షన్ వేయడం కూడా అంత పెద్ద ఫ్రీడమా అని అంటే ఎస్. ఎందుకు అంటే ఆ ఇన్స్క్రిప్షన్స్ లో దే మెన్షన్ దట్ దే హ్యావ్ గివెన్ సమ్ డొనేషన్స్, సమ్ ల్యాండ్ డొనేషన్స్ ఇచ్చినట్టుగా చెప్పారు. నాసిక్ ఇన్స్క్రిప్షన్ లో మనకు మళ్ళీ వస్తుంది, ఎక్కడ అంటే రిలీజియన్ దగ్గర వస్తుంది. భద్రనీయ మనకి బుద్ధిజంలో రకరకాల శాఖలు ఉంటాయి, బుద్ధిజంలో డిఫరెంట్ సెక్ట్స్ ఉంటాయి. సో వాటిల్లో ఒక సెక్ట్ పేరు భద్రనీయ. ఈ భద్రనీయ అనే సెక్ట్ కి చెందిన బుద్ధిస్ట్ మాంగ్స్ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అని చెప్పి బాలాశ్రీ కొన్ని కేవ్స్ ని నిర్మించడం జరిగిందనమాట. కొంత ల్యాండ్ ని డొనేట్ చేసింది, కేవ్స్ ని కట్టించింది. ఈవెన్ దేవి నాగానిక కూడా అలాగే చేసింది, బ్రాహ్మిన్స్ కి డొనేషన్స్ చేసింది. సో ఇవి అంటే ఇక్కడ వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి డొనేషన్స్ చేసుకోగలుగుతున్నారు, వాళ్ళకి నచ్చిన పని చేయగలుగుతున్నారు, వాళ్ళు ఇన్స్క్రిప్షన్స్ వేయగలుగుతున్నారు. ఓకే, సో ఇవన్నీ చేయగలుగుతున్నారు అని అంటే వాట్ కెన్ వి డెడ్యూస్ ఫ్రమ్ దిస్ అంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఉన్నిందా లేదా? ఎస్ మేడం. అంటే దే ఎంజాయ్డ్ ఎకనామిక్ ఫ్రీడమ్ అనొచ్చా? ఎస్ మ్యామ్. అంటే వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేసుకునే రైట్, వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఉండింది. బట్ ఇక్కడ మనము ఇది రాయల్ ఉమెన్ కే పరిమితమా అని అనడానికి లేదు. ఇది జస్ట్ వీళ్ళు ఒక ఫేస్ లాగా అనుకోవచ్చు.
శాతవాహన టైంలో మ్యామ్ ఉన్న ఇంకొక ఉమెన్ కి వీళ్ళిద్దరూ ఒక మొహం లాగా, అంటే ఆ టైంలో ఉమెన్ అందరూ కూడా ఇలాగే ఉండేవాళ్ళు అని చెప్పి మనం కన్క్లూజన్ కి రావచ్చు వీళ్ళిద్దరి ఎగ్జాంపుల్ తోటి. ఓకే, మ్యామ్ ఇంతేనా ఒక అంటే డౌట్ ఇంతే మ్యామ్, కాదు. ఒక డౌట్ మ్యామ్. యాక్చువల్గా చెప్పండి. బుద్ధిజంలో 2 సెక్ట్స్ ఉన్నాయని తెలుసు, హీనయాన హీనయాన మహాయాన, మహాయాన. అందులో కాకుండా మళ్ళీ ఇంకొకటి కూడా ఉందా? ఇంకొకటి కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఆహాహా, ఓకే ఓకే. హీనయాన మహాయాననే కాదు, ఇంకా భద్రణీయ అనేది కూడా ఇంకా చాలా ఉన్నాయి. మహాసాంఘిక చాలా వస్తాయి. అవి రిలీజియన్ లో ఆహా, చాలా క్లియర్ గా వస్తాయి. మనకి బుద్ధిజం అండ్ జైనిజం ఇన్ ఓకే ఆంధ్ర అని చెప్పి ఒక సెపరేట్ చాప్టర్ ఉంది, అందులో వస్తాయి. ఓకే మ్యామ్. ఓకే ఇప్పుడు జస్ట్ మీరు ఈ భద్రణీయ అనేది ఒకటి పేరు గుర్తుపెట్టుకోండి చాలు. ఇంతవరకు రిలీజియన్ లో మనము శాతవాహన రిలీజియన్ చెప్పుకునేటప్పుడు కొన్ని వస్తాయి. బుద్ధిజం ఇన్ జైనిజం ఇన్ ఆంధ్ర దగ్గర ఇంకా డీటెయిల్డ్ గా మొత్తం ఉన్న అన్ని వస్తాయి. ఓకే, సరే. ఇప్పుడు ఈ పాయింట్, ఇంకొక పాయింట్ ద్వారా మనం వీళ్ళు ఈక్వల్ పొజిషన్ ఎంజాయ్ చేశారు అని ఎలా చెప్పొచ్చు అని అంటే చెప్తాను చూడండి. వీళ్ళకి కొన్ని టైటిల్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల కొన్ని ఇన్స్క్రిప్షన్స్ లో కొన్ని పేర్లు కనపడతాయి. అదేంటది అని అంటే మహాసేనాపత్ని, మహాభోజకి, మహారథి, ఇట్లాంటివి ఉమెన్ టైటిల్స్. ఆ టైంలో ఉమెన్ కున్న టైటిల్స్. అంటే ఇవి ఎందుకు వచ్చాయి వీళ్ళకి అంటే, వాళ్ళ హస్బెండ్ మహాసేనాపతి అనుకోండి, మహాసేనాపతి వాళ్ళ వైఫ్ మహాసేనాపత్ని, మహాభోజకుడి వైఫ్ మహాభోజకి, మహారథి వైఫ్ కూడా మహారథే. త్రణకైరో గుర్తున్నాడా? మహారథి త్రణకైరో నాగానిక వాళ్ళ నాన్న. రుద్రదామినిక వాళ్ళ ఫాదర్ కదా మేడం? ఆహా, దేవి నాగానిక వాళ్ళ నాన్న కదా మహారథి ఓకే ఓకే త్రణకైరో. రుద్రదమనిక వాళ్ళ నాన్న సెకా కింగ్ రుద్రదమన. రుద్రదామన, ఓకే సారీ. ఈయన మహారథి, మహారథి వైఫ్ కూడా మహారథి అనే పిలిచేవాళ్ళు అనమాట. సో వాళ్ళ హస్బెండ్స్ యొక్క పొజిషన్స్ ని కూడా వీళ్ళు ఈక్వల్ గా ఎంజాయ్ చేశారు. అంటే వాళ్ళెంత ఇంపార్టెంటో వీళ్ళు అంతే ఇంపార్టెంట్ అనేలాగా వాళ్ళ వైఫ్స్ అయినందుకు వీళ్ళకి కూడా బిరుదులు ఉండేవి. సో ఇట్ మీన్స్ దట్ కేవలము వాళ్ళ హస్బెండ్సే కాకుండా ఈ ఉమెన్ కూడా ఆ పొజిషన్స్ ని ఎంజాయ్ చేశారు అనేది మనకి తెలుస్తుంది. అండ్ థర్డ్ అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనకి గౌతమిపుత్ర శాతకర్ణి టైం నుంచి వాళ్ళ మదర్ల పేర్లు ముందు పెట్టుకోవడం స్టార్ట్ చేశారా? ఎస్ మేడం. గౌతమిపుత్ర శాతకర్ణి ఇంకెవరు పెట్టుకున్నారు చెప్పండి? పులోమావి 2. వాసిష్ఠి పుత్ర పులోమావి అని, వాసిష్ఠి పుత్ర శాతకర్ణి. తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి ఉన్నాడే, యజ్ఞశ్రీ కూడా వాళ్ళ మదర్ పేరు. ఆయన పేరు శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి వాళ్ళ మదర్ పేరే పెట్టుకున్నాడు. సో ఇట్లా వాళ్ళ మదర్ల పేర్లు ముందు పెట్టుకుంటూ వాళ్ళ మదర్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా వీళ్ళు. దీన్ని మెట్రీనిమిక్స్ అంటారు. అంటే అమ్మల పేర్లు, ఉమెన్ పేర్లు, మదర్ పేరు ముందు పెట్టుకోవడం. సో దీన్ని ఫాలో అయ్యారు. దీన్ని బట్టి కూడా మనము ఆ టైంలో ఉన్న మెన్ ఉమెన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది తెలుస్తుంది. అంతేనా? సరే, ఇంతేనా? ఊరికే పేర్లు పెట్టుకోవడము తర్వాత టైటిల్స్ ఇవ్వడమేనా? ఇంకేమన్నా ఉందా అంటే లైక్ వీళ్ళకి ఎడ్యుకేషన్ అట్లాంటివి ఏమన్నా బాగున్నాయా ఉమెన్ కి ఆ టైంలో అని అంటే, దానికి కూడా మన దగ్గర ఒక ప్రూఫ్ ఉంది. అదేంటి అంటే అప్పుడున్న ఉమెన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్, బాగా ఎడ్యుకేటెడ్ ఉమెన్. ఎడ్యుకేటెడ్ అంటే అప్పట్లో ఎడ్యుకేషన్ అంటే ఏముండేది? వేదాలను చదివిన వాళ్ళు,
అప్పట్లో ఉమెన్ దే వర్ గివెన్ యాక్సెస్ టు స్టడీ వేదాస్ అన్నమాట. సో అది మనం ఎట్లా చెప్తున్నాము అనంటే మనకి శాతవాహన టైంలో ఉమెన్ రైటర్స్ ఉన్నారు. ఎవరున్నారు? రైటర్స్. ఉమెన్ రైటర్స్. ఎవరు ఆ ఉమెన్ రైటర్స్? ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఎవరు వాళ్ళు అంటే మాధవి, రేవ, అనుపలబ్ధ, అనులక్ష్మి. వీళ్ళు నలుగురు శాతవాహన టైంలో ఫేమస్ ఉమెన్ రైటర్స్. ఎవరు చెప్పండి? మాధవి, రేవ, అనుపలబ్ధ, లక్ష్మి. Yes, ma'am. రేవ, అనుపలబ్ధ, అనులక్ష్మి. వీళ్ళు నలుగురు ఏం రాశారు ఉమెన్ రైటర్స్ అంటున్నాం కదా అంటే మీకు గాథా సప్తసతి గుర్తుందా? Yes, ma'am. గాథా సప్తసతి ఎవరు రాశారు? ఇది హాలా. అలా ఈ హాలా రాసిన గాథా సప్తసతికి హాలాకి వీళ్ళు హెల్ప్ చేశారు ఇన్ రైటింగ్ గాథా సప్తసతి. మాధవి, రేవ, అనుపలబ్ధ అండ్ అనులక్ష్మి వర్ ద ఉమెన్ రైటర్స్ హూ హెల్ప్డ్ హాలా వర్క్ గాథా సప్తసతి. సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? వాళ్ళు రైటింగ్ అంటే ఎంత పెద్ద దాంట్లో ఒక రాజైన హాలుడికే హెల్ప్ చేసేంత చదువుకున్న ఉమెన్ ఉన్నారు వీళ్ళ టైంలో. వీళ్ళేం రాయల్ ఉమెన్ కాదు, మామూలు ఉమెనే కదా వీళ్ళు. మాధవి, రేవ వీళ్ళ పేర్లు ఎక్కడ మనం వినలేదు ఈ రాయల్ కింగ్ ఫ్యామిలీలో. సో అట్లా వాళ్ళు హాలుడికి కూడా హెల్ప్ చేశారు అని అంటే ఆ టైంలో ఉమెన్ ఎడ్యుకేటెడ్ గా కూడా ఉన్నారు అని చెప్పి మనకి తెలుస్తుంది. అంతేనా? నెక్స్ట్, ఇదంతా బానే ఉంది, ఇదంతా వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఉమెన్ పొజిషన్ బాగుంది అనడానికి. బట్ అదర్ సైడ్ ఒకే ఒక్క సోషల్ ఈవిల్ ఉంది. అది ఏంటి అంటే సతీ. ఏముంది? సతీ, ప్రాక్టీస్ ఆఫ్ సతీ. సతీ సహగమనం ఉండింది శాతవాహన టైంలో. సో ఈ సతీ సహగమనం ఉండింది అనే విషయం మనకు ఎట్లా తెలుస్తుంది అంటే రెండు సోర్సెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి శాతవాహన గురించి రాసిన ఒక గ్రీక్ హిస్టారియన్ ఉన్నాడు, స్ట్రాబో. అతని పేరు స్ట్రాబో. స్ట్రాబో is a Greek historian who wrote about శాతవాహన పీరియడ్. సో అతను మెన్షన్ చేశాడు దట్ సతీ సహగమనం అనేది శాతవాహన టైంలో ఉంది అని. నెక్స్ట్ రెండోది ఏంటి అని అంటే మనకి నాగార్జున కొండ ఉంది కదా. నాగార్జున కొండ వీళ్ళ టైండే కదా తర్వాత అమరావతికి క్యాపిటల్ ని షిఫ్ట్ చేసిన తర్వాత నాగార్జున కొండ వాజ్ అండర్ ద రూల్ ఆఫ్ శాతవాహనాస్. అయితే ఈ నాగార్జున కొండలో దొరికిన కొన్ని ఎక్స్కవేషన్స్ లో శాతవాహన టైంకి చెందిన సతీ సహగమన స్కల్ప్చర్ ఒకటి దొరికింది. అంటే ఒక వైఫ్ తన హస్బెండ్ చనిపోతే ఆమె కూడా సతీ సహగమనం చేస్తున్నట్టుగా ఉండే ఒక శిల్పం నాగార్జున కొండలో శాతవాహన కాలానికి చెందింది దొరికింది. విచ్ ఇండికేట్స్ దట్ ఆ టైంలో సతీ ప్రాక్టీస్ అనేది ఉంది అని మనకి అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు కింగ్ చనిపోయినా క్వీన్ కూడా అలానే అది చేస్తారా మేడం? అది కింగ్ చనిపోయినా క్వీన్ మరి అందరూ పోలేదు. ఇప్పుడు అట్లా అంటే శివస్వాతి చనిపోయాడు బట్ గౌతమి బాలాజీ వాస్ దేర్. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రాక్టీస్ ఆఫ్ సతీ ఉండింది బట్ ఇట్ వాస్ నాట్ కంపల్సరీ అని. ఓకే, దాన్ని ఏమంటామంటే మనము తెలుగులో మామూలుగా నిర్బంధ సతి అంటారు.
నిర్బంధ సతి మనకి ఇది ఇక్ష్వాకుస్ లో వస్తుంది. నిర్బంధ సతి ఇక్ష్వాకు టైంలో నిర్బంధ సతి వస్తారు. అంటే ఖచ్చితంగా సతీ సగమనం చేసి తీరాలంతే, అది ఎవరన్నా కానీ. కానీ అది శాతవాహన టైంలో లేదు. సతి ఉంది బట్ నాట్ కంపల్సరీ. ఓకే. వీళ్ళు ఏంటి అంటే అప్పట్లో హస్బెండ్ చనిపోతే వైఫ్ ని చూసుకోవడానికి ఇంకెవ్వరు ఉండరు కాబట్టి వాళ్ళ పరిస్థితి చాలా మిజరబుల్ గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ పెళ్లి చేసుకోవడం అంటే విడో రీమ్యారేజ్ అనేది పాపం, అది ఒక సిన్ గా భావించేవాళ్ళు కాబట్టి ఇంకా అది బ్రతకడం అనవసరం అన్నట్టు వాళ్ళు సతీ సగమనం చేసేసేవాళ్ళు. కొన్నిసార్లు వాళ్ళే ఇష్టంగా పోయేవాళ్ళు, కొన్నిసార్లు బలవంతంగా కూడా చేయించేవాళ్ళు. బట్ శాతవాహన టైంలో అది కంపల్సరీగా అయితే లేదు. ఓకేనా? ఓకే, సో ఇది పొజిషన్ ఆఫ్ ఉమెన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనస్. నెక్స్ట్ మ్యారేజ్ సిస్టమ్. వీళ్ళ టైంలో మ్యారేజ్ సిస్టమ్ ఎలా ఉండింది? మ్యారేజ్ కి చాలా లైక్ ఒక పవిత్రమైన ప్లేస్ ఉందన్నమాట. మ్యారేజ్ అంటే అదొక పెద్ద మంచి కార్యము, దానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి నమ్మేవాళ్ళు మ్యారేజ్ సిస్టమ్ కి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే వీళ్ళకి పాలిగమి యూజువల్ గా లేదు. సారీ, పాలిగమి రాయల్ ఫ్యామిలీలో ఉండింది, జనరల్ పబ్లిక్ లో లేదు. అంటే రాజులకు ఇద్దరు ముగ్గురు భార్యలు ఉండడం అట్లాంటిది మామూలే, బట్ కామన్ పీపుల్ లో లేదు. అండ్ ఇంకొకటి విడో రీమ్యారేజ్ లేదు. విడో రీమ్యారేజ్ వాజ్ నాట్ దేర్, వాజ్ నాట్ ప్రాక్టీస్డ్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎంత ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ని అలో చేయకపోయినా గానీ కొన్ని చోట్ల ఒక క్యాస్ట్ వాళ్ళు ఇంకో క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది. సో అట్లా జరిగే వివాహాలని, పెళ్లిళ్ళని రెండు రకాలుగా పిలుస్తారు. అవేంటది అని అంటే అనులోమ, ఇంకొకటి విలోమ. అనులోమ మ్యారేజ్, విలోమ మ్యారేజ్ అని చెప్పి రెండు రకాల మ్యారేజెస్ ఉండేవి. అనులోమ మ్యారేజ్, విలోమ మ్యారేజ్ కి తేడా ఏంటి అని అంటే అనులోమ మ్యారేజ్ లో మనకి మామూలుగా ఎవరుంటారు? బ్రైడ్ గ్రూమ్. బ్రైడ్ గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు కదా, బ్రైడ్ అంటే పెళ్లి కూతురు. సో ఇక్కడ అమ్మాయి అబ్బాయిలలో అబ్బాయి కనుక అంటే బ్రైడ్ గ్రూమ్ కనుక అప్పర్ క్యాస్ట్ వాడ్ అయ్యుండి బ్రైడ్ లోవర్ క్యాస్ట్ అనుకోండి, అంటే ఇక్కడ మేల్ అప్పర్ క్యాస్ట్, ఫీమేల్ లోవర్ క్యాస్ట్ అయితే ఇది అనులోమ మ్యారేజ్ ఉంటుంది. అనులోమ మ్యారేజ్ అంటే ఏంటి? అప్పర్ క్యాస్ట్ అబ్బాయికి లోవర్ క్యాస్ట్ అమ్మాయికి పెళ్లి జరిగితే అది ఏం మ్యారేజ్? అనులోమ. ఓకే, ఒకవేళ అప్పర్ క్యాస్ట్ ఫీమేల్ కి లోవర్ క్యాస్ట్ మేల్ కి గనక పెళ్లి జరిగితే దాన్ని విలోమ అంటారు. అమ్మాయి అప్పర్ క్యాస్ట్ అయ్యింది లోవర్ క్యాస్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే దాన్ని ఏం మ్యారేజ్ అంటారు? విలోమ. సో అప్పర్ క్యాస్ట్ ఫీమేల్ లోవర్ క్యాస్ట్ మేల్ ని పెళ్లి చేసుకుంటే అది విలోమ మ్యారేజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ అనులోమ మ్యారేజ్ లో
అనులోమ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి పిల్లలు పుడతారు కదా, వాళ్ళని ఏమంటారు అని అంటే ఉగ్ర సంతానం అంటారు. ఏమంటారు? ఉగ్ర సంతానం. ఉగ్ర సంతానం అంటే అప్పర్ క్యాస్ట్ అబ్బాయి లోవర్ క్యాస్ట్ అమ్మాయి పెళ్లి చేసుకున్న అనులోమ మ్యారేజ్ ద్వారా పుట్టిన పిల్లలు అంటే వీళ్ళ చిల్డ్రన్ ని ఏమని పిలుస్తారు? ఉగ్ర సంతానం అంటారు. విలోమ మ్యారేజ్ ద్వారా అంటే అప్పర్ క్యాస్ట్ ఫీమేల్ లోవర్ క్యాస్ట్ మేల్ ని పెళ్లి చేసుకోవడం ద్వారా పుట్టే పిల్లలు ఉంటారు కదా, వీళ్ళని ఏమంటారు అంటే చండాల సంతానం అంటారు. ఏమంటారు? చండాల చండాల సంతానం. ఉగ్ర సంతానం, చండాల సంతానం అని 2 కేటగిరీలుగా డివైడ్ చేస్తారు బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ మ్యారేజ్. ఇద్దరు సేమ్ క్యాస్ట్ వాళ్ళైతే ఏమనరు, మామూలు మ్యారేజ్ అంటారు, సంతానం అంతే. అదే ఒక అప్పర్ క్యాస్ట్ అబ్బాయి లోవర్ క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అనులోమ మ్యారేజ్ అంటారు, ఉగ్ర సంతానం అంటారు వాళ్ళ పిల్లల్ని. ఒక అప్పర్ క్యాస్ట్ అమ్మాయి లోవర్ క్యాస్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే దాన్ని విలోమ మ్యారేజ్ అంటారు, చండాల సంతానం అంటారు. ఓకే, ఇక్కడ ఇట్లా ఎందుకు డివైడ్ చేశారు అంటే ఈ చండాల సంతానం అనే ఈ పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి హెరిడిటరీ రైట్స్ ఉండవు. హెరిడిటరీ రైట్స్ లేవు, ఆస్తుల్లో హక్కులు ఉండవు. అంటే వాళ్ళ మదర్ షీ అండర్గాన్ త్రూ విలోమ మ్యారేజ్, వాళ్ళ ఫాదర్ది రాదు, వాళ్ళ మదర్ది కూడా వీళ్ళకి రాదు. ఎలాంటి హెరిడిటరీ రైట్స్ ఉండవు. ఈ రకంగా ఇట్లా హెరిడిటరీ రైట్స్ రాకుండా చేసి ఇట్లా అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ మ్యారేజెస్ ని వీళ్ళు అడ్డుకోవాలి అని చెప్పి ట్రై చేయడం జరిగిందనమాట. ఉగ్ర సంతానం వాళ్ళకి కొంతవరకు కొన్ని ఎక్సెప్షన్స్ తో అలో చేసేవాళ్ళు, కొన్ని రైట్స్ ఉండేవి. అర్థమవుతుందా? ఎస్ మేడం. సో అనులోమ, విలోమ, ఉగ్ర సంతానం, చండాల సంతానం, ఇది మ్యారేజ్ సిస్టమ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్. క్లియర్ కదా? ఎస్ మేడం. అండ్ ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటి అంటే స్లేవరీ. వీళ్ళ టైంలో స్లేవరీ ఉండింది. శాతవాహన టైంలో స్లేవరీ ఉందా, స్లేవ్ సిస్టమ్ ఉండిందా అంటే ఉంది. స్లేవ్ సిస్టమ్ వాజ్ దేర్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్. ఈ విషయం మనకి పర్టికులర్ గా చెప్పేది వాత్సాయన రాసిన కామసూత్రాలో ఉంది. అండ్ గుణాఢ్య బృహత్ కథ ఉంది కదా, ఎస్ మేడం. ఈ రెండిట్లో కూడా శాతవాహన టైం నాటి స్లేవరీ గురించి అండ్ ఈ వ్యాపారం కదా, స్లేవరీ అనేది లైక్ కొనుక్కునేవాళ్ళు బానిసల్ని, స్లేవ్ సిస్టమ్. ఈవెన్ అది మనకి ఎక్కడ మిడివల్ ఇండియాలో ఈ ఢిల్లీ సుల్తానేట్ టైంలో కూడా స్లేవ్ డైనాసిటీలో కూడా అదే కదా జరిగింది. వాళ్ళు కొనుక్కుంటారనమాట స్లేవ్స్ ని. ఓకే, అట్లా ట్రేడింగ్ జరిగేది అని చెప్పి ఈ బుక్లలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో స్లేవరీ ఉన్నిందా అంటే వీళ్ళ టైంలో ఉన్నింది. సతీ ఉందా అంటే ఉంది, బట్ ఇట్ వాస్ నాట్ కంపల్సరీ. స్లేవరీ ఉంది అనడానికి సోర్సెస్ ఏంటి? వాత్సాయన రాసిన కామసూత్ర, గుణాఢ్య రాసిన బృహత్ కథ. ఓకే, సో ఏమున్నాయి ఏం లేవు సింపుల్ గా చెప్పండి. పాలిగామి ఉందా? ఎస్ మేడం. సతీ ఉందా? ఎస్. ఉంది. స్లేవరీ ఉందా? ఉంది. ఇట్లాంటివి ఉన్నవి లేనని, లేనివి ఉన్నాయని చెప్పి మార్చి అడుగుతారు అంతే, సింపుల్. సో దీంతో సొసైటీ కంప్లీట్ అయిపోయింది. రేపు మనం ఎకానమీ చెప్పుకుందాం, శాతవాహన టైంలో ఎకానమీ.